హలో ఎవరివన్, నేను ఒక నూతనమైన మొక్కతో మీ ముందన్నాను. ఈరోజు ఆదివారం, ఈరోజు మట్ల ఆదివారం. చూడండి, నేను మీకు ఇప్పుడు దానిమ్మ చెట్టు గురించి చెప్పబోతున్నాను. దానిమ్మ చెట్టు శాస్త్రీయనామం పునికా గ్రేనేటం. ఇది చిన్నపాటి చెట్టు లేదా పెద్దపాటి పొదగా పెరుగుతుంది. దానిమ్మ పండు రుచికరమైనది, పొల్లగా తీయగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. వేసవకాలంలో నీరుంటుంది కాబట్టి దానిలో మనకి దావత కూడా తీరుతుంది. దానిమ్మ పళ్ళు ఎలా ఉంటాయి? ఎర్రగా ఉంటాయి లేదా కమలాపండు రంగులో ఉంటాయి. ఈ కాయ లోపల విత్తనాల్లా ఉంటుంది, మీకు తెలుసు, మనందరం తిన్నాం. దీనిలో ఉండే విటమిన్స్ గురించి తెలుసుకుందాం. దీనిలో ఏ విటమిన్? సి విటమిన్. కొంచెం పొలగా ఉంటుంది కాబట్టి సి విటమిన్. ఈ విటమిన్ B5 మరియు ఫ్లావనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల శరీర కణాల రక్షణకు ఇది సహాయపడతాయి. దానిమ్మ పండు మనకి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఆకు చూసారు ఎలా ఉందో? కొంచెం పొడవుగా ఉంది, చాలా బాగున్నాయి. ఆకులు అందంగా ఉన్నాయి, గ్రీన్ కలర్లో ఉన్నాయి. రక్తపోటు నియంత్రణను కూడా ఇది సమతుల్యం చేయడంలో దానిమ్మ రసం సహాయపడుతుంది. తెలుగులో దీన్ని ధనిమ్మ అంటారు. శాస్త్రీయ నామం చెప్పాను కదా, పునికా గ్రానేటం. లిత్రేసి కుటుంబానికి చెందింది. గతంలో పునికేసిలో ఉంచారు. చిన్న ఆకురాల్చే చెట్టు, లేకపోతే పెద్ద పొదలా కూడా ఇది పెరుగుతుంది. ఈ చెట్టును మనం పండ్ల కోసం పెంచుకుంటాం, తోటల్లో కూడా పెంచుకోవచ్చు, ఇళ్ళ దగ్గర కూడా పెంచుకోవచ్చు. ఇళ్ళ దగ్గర కూడా ఇవి బాగా కాస్తాయి. పువ్వు మట్టికి చాలా అందంగా ఉంది. ప్రకాశవంతమైన ఎరుపు లేదా నారింజ గొట్టపు ఆకారంలో ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది. ఆకర్షణ పత్రాలు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. లోపల కేసరాలు పుప్పొడి, కేసరాలు పుప్పొడి ఉన్నాయి లోపల, ఎల్లో కలర్లో. చూసారా, చాలా బాగుంది. మంచి సువాసన ఏమీ రావటం లేదు కానీ బాగుంది పువ్వు. చాలా అందమైన పువ్వులతో ఉంది దానిమ్మ చెట్టు. మందపాటి చర్మాన్ని కలిగి ఉంటాయి కాయలు. లోపల జ్యూసీ విత్తనాలు, ఆరిల్స్ ఉంటాయి. పోషకాలు అధికంగా ఉంటాయి. సి విటమిన్, కే విటమిన్ ఉంటుందని చెప్పాను కదా, విన్నారా? దీనిలో ఫోలేట్ కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. రోగనిరోధక శక్తిని ఇది పెంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. వెచ్చని పొడి వాతావరణంలో బాగా పెరుగుతుంది. కరువును తట్టుకుంటుంది. ప్రతిరోజు నీరు లేకపోయినా బ్రతుకుతుంది, కానీ నీరు పెట్టడం వల్ల ఇంకా బాగా ఎదుగుతుంది, బాగా కాయలు కాస్తుంది. బాగా నీరు పారుదల ఉన్న నేల మరియు పూర్తి సూర్యరశ్మిని ఇష్టపడుతుంది. సాధారణంగా భారతదేశం అంతటా ఇది ఇళ్లల్లో పెంచుకుంటున్నారు. భారతదేశం అంతటా కూడా ఇది ఉంది, ఈ మొక్క. భారతదేశంలో తోటల్లో, పొలాల్లో కూడా దీనిని సాగు చేస్తున్నారు, దానిమ్మను. ఈ విధంగా పండించబట్టే మనం ప్రతిరోజు దానిమ్మ పండుని తింటున్నాం. దానిమ్మ పండు ఖరీదు చాలా ఎక్కువే, అందుకే మనం ఇళ్ళ దగ్గర పెంచుకోవటం వల్ల మనం డబ్బును సేవ్ చేయవచ్చు. ఆ పువ్వుల మట్టుకి చాలా నచ్చాయి నాకు, చాలా అందంగా ఉన్నాయి, మంచి కలర్లో ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇది మా ఇంటి పక్క, ఇంట్లో గోడ పక్కనే దీనిని మేసుకొని పెంచుకుంటున్నారు. పెద్ద సైజు కాయలు కూడా ఉంటాయి, కానీ ఇవి చిన్న సైజు కాయలే. ఇంకా పండు తయారవ్వలేదు. పళ్ళు తయారైనప్పుడు లోపల గింజలు ఎర్రగా ఉంటాయి, తయారవ్వకపోతే తెల్లగా ఉంటాయి.
నేను చూసినప్పుడు చాలా కాయలు ఉన్నాయి, కానీ ఎవరో కోసేసినట్టున్నారు. చూసారా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఈ పాప కూడా దానిమ్మకాయలు కావాలంటూ వచ్చింది. చిన్నటి దానిమ్మకాయలు ఇవి. ఈ కాయ నిండా చీమలు ఉన్నాయి. కాయ ఇంకా బాగా తయారవ్వలేదు. బాగా పండిన తయారైన దానిమ్మకాయలు మీరు అందరూ చూసే ఉంటారు, తినే ఉంటారు. టేస్ట్ చాలా బాగుంటాయి ఈ కాయలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మీకు గుమ్మడి తోట చూపించబోతున్నాను. బాయ్ ఎవరీవన్.